అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 15వ తేదీ ఆదివారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కాదు. మీ యొక్క జీవిత దిశను మలుపు తిప్పగలిగినటువంటి శక్తివంతమైనటువంటి రోజు. ఆలోచనలు ఒకలా, పరిస్థితులు మరొకలా కనిపించినా చివరికి గెలిచేది మాత్రం మీ యొక్క పట్టుదలే. ఈ రోజు గ్రహస్థితి మీకు అంతర్గత బలాన్ని కూడా ఇస్తుంది. స్పష్టమైనటువంటి ఆలోచన, సమయస్ఫూర్తి కూడా ఇవ్వబోతుంది. ముఖ్యంగా సూర్యుని యొక్క ప్రభావం మీ యొక్క రాశిపై ప్రత్యేకమైనటువంటి కిరణాలను కూడా ప్రసరించజేయబోతుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు, జాగ్రత్తలు, పరిహారాలు ఇందులో ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు సహజంగా ఆలోచన పరులు, ముందు చూపు కలవారు. రేపు మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే 6 నెలల యొక్క ఫలితాలను కూడా నిర్ణయించగలదు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత అధికారుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. మీరు ప్రత్యేకంగా కూడా నిలుస్తారు. కొంతకాలంగా మీ యొక్క శ్రమకు గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి. కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. మొదట్లో ఒత్తిడిగా అనిపించినా అదే మీకు ప్రమోషన్ కూడా దారి చూపించగలదు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కాంట్రాక్టుల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిదీ కూడా సంతకం చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఆర్థికంగా చూస్తే ఆదాయ ఖర్చుల మధ్య సమతుల్యత అవసరం. ఆకస్మిక ఖర్చులు కూడా రావచ్చు. ఇంటి అవసరాలు, పిల్లల చదువు లేదా వాహనానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా ఉండవచ్చు. కానీ భయపడాల్సినటువంటి పని లేదు. మీరు ప్లాన్ చేసి ముందుకు సాగితే సమస్యలు పెద్దవి కాదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. త్వరిత లాభాల కోసం రిస్క్ తీసుకోవద్దు. కుటుంబ పరంగా రేపు మీరు పెద్దవారి మాట వినటం చాలా మంచిది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు కూడా రావచ్చు. మాటల్లో కఠినత కూడా తగ్గించండి. ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వారికి మంచి సమయం అనే చెప్పవచ్చు. మీరు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం చెప్పడానికి సరైనటువంటి సమయం కూడా దొరుకుతుంది. ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. సంతాన పరంగా చూస్తే పిల్లల విద్య, వారి యొక్క భవిష్యత్తు మీద దృష్టి పెట్టాల్సినటువంటి సమయం. వారు చెప్పే చిన్న విషయాలను కూడా పట్టించుకోండి. మీరు ఇచ్చే ప్రతి ప్రోత్సాహకరమైనటువంటి మాట వారి యొక్క జీవితాన్ని మార్చగలదు. ఆధ్యాత్మికంగా రేపు మీకు ప్రత్యేకమైనటువంటి రోజునే చెప్పవచ్చు. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయడం, సూర్య గాయత్రి మంత్రం జపించడం మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్య కిరణాలను కొన్ని నిమిషాలు స్వీకరించడం ద్వారా ఆరోగ్యపరంగా కొంచెం మంచిది. అంతేకాకుండా పితృ ఆశీస్సులు పొందే అవకాశం కూడా ఉంటుంది. పెద్దలకు నమస్కారం చేయండి. ఆరోగ్యపరంగా చూస్తే ఒత్తిడి, నిద్రలేని సమస్యలు ఉంటే అవి తగ్గే సూచనలు కూడా ఉంటాయి. కానీ నీరు తగినంత తాగటం, సమయానికి భోజనం చేయటం చాలా మంచిది. చిన్న చిన్న అలసటను, నిర్లక్ష్యాన్ని చేయవద్దు. ఆరోగ్యపరంగా చూస్తే ఒత్తిడి, నిద్రలేని సమస్యలు ఉంటే తగ్గిపోతాయి. కానీ అనుకూలంగా ముందుకు సాగటానికి సరైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. సామాజికంగా మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీ యొక్క స్థానాన్ని మరింత బలపరుచుకునే అవకాశం ఉంటుంది. ఒక సమావేశం లేదా కార్యక్రమంలో మీరు ప్రధాన పాత్ర కూడా పోషించవచ్చు. మీ యొక్క ఆలోచనలకు చప్పట్లు పడే రోజునే చెప్పవచ్చు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిహారాలు. రేపు ఉదయం ఎర్రని పువ్వులతో సూర్యునికి ఆరాధన చేయండి. గోధుమ రంగు వస్త్రం ధరించండి. ఈ విధంగా చేయడం శుభప్రదం. గోధుమలు లేదా గోధుమ రవ్వ దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు కూడా ఏర్పరచుకుంటారు. కనీసం ఒక గ్లాసు నీటిలో కొంచెం చక్కెర వేసి సూర్యునికి అగమార్పణ చేయండి. పేదవానికి ఆహారాన్ని పెట్టండి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఇలా చేయటం వలన తొలగుతాయి. ముఖ్యంగా రేపు కోపాన్ని నియంత్రించండి. మీ యొక్క బలం, మీ యొక్క శాంతి. మీరు నిశ్చయంగా ముందుకు సాగితే ఎవరు కూడా మీ యొక్క విజయాన్ని అడ్డుకోలేరు. రేపు మీరు మీ యొక్క జీవితంలో ఒక కొత్త ఆరంభం కావచ్చు. అందుకే ఈ యొక్క సూచనలను గమనించండి, పాటించండి. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం రావాలని మనస్ఫూర్తిగా
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అందరూ కూడా సూర్య నమస్కారాలను చేయడం ద్వారా అనుకూల ఫలితాలను ఏర్పరచుకుంటారు. ఈ యొక్క రాశి వారు రేపటి రోజు కేవలం సాధారణమైనటువంటి ఫలితాలతో ముగిసినటువంటి రోజు కాదు. మీరు గతంలో పెట్టుకున్నటువంటి లక్ష్యాలు, మీ యొక్క మనసులో ఉన్నటువంటి దాచుకున్నటువంటి ఆశలు ఒక్కొక్కటిగా రూపం దాల్చే ప్రారంభం కూడా దశ. ఇప్పటి వరకు ఎదురైనటువంటి ఆటంకాలు మీలో ధైర్యాన్ని పెంచడానికి వచ్చినటువంటి పరీక్షలే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. రేపు మీరు చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత ఉంటుంది. అనవసరంగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకుండా ఏది అవసరమో దానిపై దృష్టి పెట్టగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. అదేవిధంగా మేనేజ్మెంట్ రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి స్పందన లభిస్తుంది. ఒక సీనియర్ వ్యక్తి మీ పనిని గమనించి మీకు ప్రత్యేక అవకాశాన్ని కూడా ఇవ్వవచ్చు. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్ లేదా ప్రమోషన్ విషయాలలో శుభవార్తలు వచ్చే సూచనలు ఉంటాయి. అయితే మీరు వినయంగా ఉండటం చాలా ముఖ్యం. విజయంతో పాటు వినయం ఉంటే మరింత గౌరవం కూడా లభిస్తుంది. వ్యాపార